హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసా? భారతదేశంలో కొన్ని ఆలయాల్లో పాములు ఎప్పుడూ కనిపిస్తుంటాయి. అవి ఆలయం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కానీ భక్తులకి ఎప్పుడూ కూడా హాని చేయవు, కాటు కూడా వేయవు. ఇది యాదృచ్ఛికమా? లేక పురాణాల్లో చెప్పిన నాగరహస్యమా? ఈరోజు మనం ఈ పురాణాలు, చరిత్ర, శాస్త్ర ఆధారంగా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అసలు పురాణాల్లో నాగుల యొక్క స్థానం ఏంటి? పురాణాల ప్రకారం నాగులు సాధారణ పాములు కాదు. వాటికి ఒక ప్రత్యేక జాతి ఉంది. విష్ణువు విశ్రాంతి తీసుకునే ఆదిశేషుడు కూడా ఒక నాగుడే. మరియు శివుడు మెడలో ఉండే నాగు కూడా శక్తి మరియు రక్షణకు ప్రతీకగా భావిస్తారు. అంటే పాములు పురాణాల్లో